స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఈ రెండు సంయుక్తంగా రైతులకి ఆధునాతన వ్యవసాయ యంత్రాలు అందించాలనే ఉద్దేశంతో SMAM స్కీమ్ తీసుకోవడం జరిగింది. అంటే సబ్మిషన్ ఆఫ్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ అనే ఒక స్కీమ్ అనమాట. దీని పోర్టల్ వచ్చేసరికి agrimissionary.nic.in. ఇది పోర్టల్, రిజిస్ట్రేషన్ పోర్టల్. ఈ సబ్సిడీ యంత్రాలు ఏ విధంగా పొందాలి, దానికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంది, ప్రొసీజర్ ఏంది అనే వివరాల గురించి ఈ రోజు డీటెయిల్ తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ లోకి వెళ్తే agrimissionary.nic.in ఇది రిజిస్ట్రేషన్ పోర్టల్. అయితే ఈ స్కీమ్ కింద ఏంటంటే రైతులకి ఈ వ్యవసాయ యంత్రాలు ఏవైతే ఉన్నాయో ట్రాక్టర్లు, పిల్లర్లు, గడ్డి యంత్రాలు, వరి కోత మిషన్లు, ఏవైతే అగ్రికల్చర్ సంబంధించిన మిషన్స్ ఉంటాయో ఆ మిషనరీస్ ని 30 నుంచి 50% సబ్సిడీతో అందించడం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు దేశంలో దాదాపు 1,13,000 కోట్ల రూపాయల సబ్సిడీతోని రైతులకి వ్యవసాయ యంత్రాలు అందించడం జరిగింది. దీని అప్లికేషన్ ప్రాసెస్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఆఫ్లైన్ లో, ఒకటి ఆన్లైన్ లో. మామూలుగా అయితే మన దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాల్లో ఆన్లైన్ ప్రాసెస్ ఉంది, ఎక్సెప్ట్ తెలంగాణలో మాత్రమే ఆఫ్లైన్ ప్రాసెస్ అండి. మిగతా అన్ని స్టేట్లలో ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి. సో ఆన్లైన్ వచ్చేసరికి ఏంటంటే మీకు డాష్ బోర్డ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆ సైట్ ఓపెన్ చేయండి, అక్కడ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అక్కడ ఓపెన్ చేసిన తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే మీ డీటెయిల్స్ అన్ని వచ్చేసి దాని తర్వాత మీ కొటేషన్ అవి అన్ని ఫైనల్ గా సబ్మిట్ చేసేస్తే అది ఏఓకి వెళ్ళిపోతుంది. ఏవో దాని తర్వాత ప్రాసెస్ చేసుకుంటాడు. ఆఫ్లైన్ లో వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్ గా అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళకి డైరెక్ట్ గా అప్లికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డ్ కి పట్టాదార్ పాస్బుక్ అంటే మన ల్యాండ్ అనేది లింక్ అయి ఉండాలి. అలాగే ల్యాండ్ వచ్చేసరికి 5 ఎకరాల లోపు ఉండాలి. 5 ఎకరాల పైన కాదు, 5 ఎకరాల లోపు యాజ్ పర్ గైడ్ లైన్స్ ప్రకారం, సెంట్రల్ గైడ్ లైన్స్ ప్రకారం అయితే. కానీ స్టేట్ ని బట్టి ఈ లిమిట్ అనేది మారొచ్చు. కొన్ని స్టేట్లలో 10 ఎకరాల లోపు పెట్టుకున్నారు, కొన్ని స్టేట్లో 8 ఎకరాల లోపు పెట్టుకున్నారు. ఇప్పుడు ఏపీలో అయితే 8 ఎకరాల లోపు ఉంటే ఈ స్కీమ్ అనేది తీసుకోవచ్చు. అంటే ఇది మెయిన్ గా చిన్న సన్నకారు రైతుల కోసం తీసుకొచ్చిన స్కీమ్ అనమాట. ఇది ఈ పట్టాదార్ పాస్బుక్ కూడా బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అంటే మీ ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డ్ కి ల్యాండ్ డీటెయిల్స్ లింక్ అయి ఉండాలి. ల్యాండ్ డీటెయిల్స్ అంటే పట్టాదార్ పాస్బుక్ ఉందో పట్టాదార్ పాస్బుక్ కి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ లింక్ అయి ఉండాలి. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మీరు ఏదైతే యంత్రాన్ని తీసుకుంటున్నారో, అంటే ట్రాక్టర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గా, మీరు ట్రాక్టర్ షోరూమ్ దగ్గర నుంచి దాని రేట్ ఎంత, దాని ఇంజిన్ కెపాసిటీ ఏంది అని చెప్పేసి ఆ డీటెయిల్స్ అన్ని సంబంధించి ఒక కొటేషన్ అనేది కూడా మన దగ్గర ఉండాల్సి వస్తుంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని దాంట్లో డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. లేదా ఆఫ్లైన్ లో అయితే ఏ డీటెయిల్స్ ఏఓకి ఇవ్వడం జరిగితే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఆఫీసర్ కి ఇవ్వాల్సి ఉంటుంది. సో మెయిన్ ఈ స్కీమ్ కింద అంటే ఫస్ట్ అంటే ముందుగా ఎవరైతే అప్లికేషన్ పెడతారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎలిజిబిలిటీ ఉంటే చెప్తున్నాయి. మామూలుగా ఒక ప్రాంతంలో ఎలిజిబిలిటీ ఉన్న రైతులు ఒక 1000-2000 మంది ఉంటారు. కానీ యాజ్ పర్ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే ఆ 1000-2000 మందికి సంబంధించి ఒక 10 మందికి ఇస్తారన్నమాట. ఆ 10 మంది ఎవరైతే ముందుగా అప్లికేషన్ పెట్టి వాళ్ళ డాక్యుమెంట్స్ సరిగా ఉంటాయో వాళ్ళకి వస్తారన్నమాట. అంటే ప్రతి ఇయర్ కూడా ఉంటుంది. సో ఈసారి కూడా ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ 4 నెలల వరకు కూడా అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ 4 నెలల్లో కూడా ప్రాసెస్ చేసి మనకి ట్రాక్టర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సబ్సిడీతోని. అంటే ట్రాక్టర్ అంటే డబ్బులు ఇస్తారు గవర్నమెంట్, ట్రాక్టర్ మనం తెచ్చుకోవాలి షోరూమ్ నుంచి. అయితే ఇక్కడ మనము ఈ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసి అప్లికేషన్ పెడతాం కదా. అప్లికేషన్ పెట్టిన తర్వాత మీకు ఏఓ ఉంటాడు. అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టినా, ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టినా సరే ఏఓ ఉంటాడు. ఆ ఏఓ ఏం చేస్తారంటే ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తాడు. అంటే మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా, మీ ల్యాండ్ అంతే ఉందా, మీకు ఇంకేమైనా స్కీమ్స్ వస్తున్నాయి. అంటే పిఎం కిసాన్ ఎవరికన్నా వచ్చే ఉంటే వాళ్ళు ఇంకా తొందరగా వస్తుంది. పిఎం కిసాన్ రాని వాళ్ళకైతే కొంచెం కష్టం అనుకోండి. పిఎం కిసాన్ వస్తే మాత్రం ప్రాబ్లం లేదు. ఆ తర్వాత మీరు ఏదైతే కొటేషన్ ఇచ్చారో, అంటే ఈ పలానా వెహికల్ తీసుకుంటామని చెప్పేసి దానికి సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే షోరూమ్ కి వస్తారు. షోరూమ్ కి వచ్చి మీరు ఏదైతే ట్రాక్టర్ చూస్తారో ఆ ట్రాక్టర్ వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకొని దాని మోడల్ నెంబరు, దాని తర్వాత చేసేసి నెంబర్ అవన్నీ రాసుకొని అవన్నీ ఆన్లైన్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒక 1 వీక్ లోపల, అంటే వారం లోపల మనకి అప్రూవల్ అనేది వచ్చేస్తుంది. ఎప్పుడైతే అప్రూవల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50% సబ్సిడీ అప్రూవల్ వచ్చింది అంటే ట్రాక్టర్ ఒక 10 లక్షలు అనుకోండి. 5 లక్షలు గవర్నమెంట్ ఇస్తే ఇంకొక 5 లక్షలు మనం కట్టుకోవాలి. ఇక్కడ మనం బ్యాంకు ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ మన బ్యాంకు ద్వారా కనుక వెళ్తేటైతే మన సిబిల్ మంచిగా ఉండాలి. సిబిల్ మంచిగా ఉంటే మన బ్యాంకు లోన్ ఇస్తాడు. లేదా మన దగ్గర కనుక నెట్ అమౌంట్ ఉంటే బ్యాంకుతో సంబంధం లేదు. ఈ స్కీమ్ లో బెటర్ ఆప్షన్ ఇదే. బ్యాంకు దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని బాబు అయ్యా నువ్వు లోన్ ఇయ్యి అని మనం అడగాల్సిన అవసరం లేదు. ఈ సబ్సిడీ అమౌంట్ కూడా బ్యాంకుతో సంబంధం లేకుండా, అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్ట్ వస్తే అమౌంట్, ఈ బ్యాంకు సంబంధం లేదు. సబ్సిడీ అమౌంట్ కూడా ఎట్లా వస్తాయి అంటే మీరు మీ యొక్క ల్యాండ్ కి సంబంధించి ఏ బ్యాంక్ అయితే లింక్ పెట్టుకున్నారో ఆ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో మనకి అప్రూవ్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఫైనల్ మీరు అడ్వాన్స్ మనము అయితే రిమైనింగ్ అమౌంట్ ఉంటుంది కదా, ఆ రిమైనింగ్ అమౌంట్ కట్టినట్టుగా వాళ్ళు ప్రూఫ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5 లక్షలు శాంక్షన్ అయింది, ఇంకో 5 లక్షలు మనం కట్టారు కదా. 5 లక్షలు షోరూమ్ లో కట్టినట్టుగా షోరూమ్ నుంచి ఒక బిల్లు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మళ్ళీ ఆన్లైన్ లో అప్లోడ్ చేసి 1 or 2 days లో మిగతా అమౌంట్ ను కూడా
మన బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. మన బ్యాంక్ అకౌంట్ అంటే మన ఏదైతే ల్యాండ్ కి లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్ కి. సో షోరూమ్ వాళ్ళు కూడా ఇయ్యరు, మనకే ఇస్తారు. మనం ఆ అమౌంట్ ని షోరూమ్ కి ట్రాన్స్ఫర్ చేసి మనం ట్రాక్టర్ తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అయిపోయినకి మినిమం ఒక 20 days పడుతుంది. మామూలుగా అయితే కొన్ని ఏరియాలో ఫాస్ట్ గా అయితే 10 days లో, కొన్ని ఏరియాలో 20 days పడితే, కొన్ని ఏరియాలో 30 days కూడా పడుతుంటాయి. అయితే ఇక్కడ చాలా మంది ఇంత ముందుకు వీడియోలు కూడా చాలా మంది సోషల్ మీడియా చెప్పింది ఏంటంటే ఉచితంగా ట్రాక్టర్లు ఇస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఉచితంగా ఎవరు ఇయ్యలే, ఇంతవరకు హిస్టరీలోనే ఉచితంగా ట్రాక్టర్లు ఇచ్చిన దాఖలైతే లేవు. కాకపోతే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ దళిత బంధు పెట్టి ఏదో అవి ఇచ్చి ఫ్రీగా, కానీ యాక్చువల్గా అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏది ఫ్రీగా రాదు, అది గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఇప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ అయినా సరే. సో అప్లికేషన్ అయితే ఆన్లైన్ లో ఉంది, తెలంగాణలో మాత్రం లేదు. తెలంగాణలో ఇట్లాంటి డెవలప్మెంట్ స్కీమ్స్ ఎక్స్పెక్ట్ చేయడం ఉన్న సిచ్యువేషన్ లో అది వేస్టే. సో మిగతా స్టేట్ లో అయితే అన్ని ఆన్లైన్ లో ఉంది. మీరు ఆన్లైన్ లో డైరెక్ట్ అప్లికేషన్ పెట్టుకొని పోతే కూడా వాళ్ళు అంటే అప్లికేషన్ పెట్టి అప్లికేషన్ ఫామ్ కూడా ఏఓకి ఇవ్వాలి. లేదంటే తెలంగాణలో అయితే మాత్రం డైరెక్ట్ ఏఓకి ఇవ్వాల్సి వస్తుంది డాక్యుమెంట్స్ అన్ని. ఇక ఆయన ఎవరు నస్తే వాళ్ళకు ఇచ్చే పరిస్థితి ఉంటుంది అంతే. మరి వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు ఎవరు డాక్యుమెంట్ తీసుకుంటారో ముందుగా వాళ్ళు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తారు. ఓపెన్ చెప్పాలంటే ఇదే సిచ్యువేషన్. సో డాక్యుమెంట్స్ అయితే ఆధార్ కార్డు ఉండాలి, పట్టదారు పాస్బుక్ ఉండాలి, పట్టదారు పాస్బుక్ కి బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి. అన్నిటికీ పిఎం కిసాన్ డబ్బులు ఇచ్చేవాళ్ళంటే ఇంకా బెస్ట్ ఆప్షన్. వాళ్ళకి చాలా ఈజీగా వచ్చేస్తుంది వాళ్ళకి. సో ఇక్కడ ఏంటంటే ఒక ఏరియాకి కొన్ని యూనిట్లన్నీ కేటాయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మండలం ఉందనుకోండి, ఒక మండలానికి ఒక 20 ట్రాక్టర్లు కేటాయిస్తారు. ఆ మండలం ఎంతమంది ఉండనియండి, ఆ మండలం ఒక ఏరియా అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ కింద ఉన్నటువంటి ఒక ఏరియాకు ఒక 20 ట్రాక్టర్లు కనుక ఇచ్చింటే దాంట్లో ఒక 100 అప్లికేషన్ పెట్టారు, 100 మంది కరెక్ట్ డాక్యుమెంట్స్ అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు తెలుసా, లాటరీ వేస్తారు. లాటరీ వేసేసి లాటరీ తీస్తారు. ఇది ఇంత ముందుకు చాలా మంది తెలిసే ఉంటుంది ఈ లాటరీ సిస్టమ్ అనేది. లాటరీ వేస్తారు, అదృష్టం ఉంటే ఎవరికి వెళ్తే వాళ్ళది లక్ అనుకోవాలి, అది వాళ్ళకి ఇచ్చేస్తారు అన్నమాట. ఇట్లా ప్రతి సంవత్సరం చేస్తూ ఈసారి కూడా ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఇంకా అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు ఉంటే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టండి. ఎక్సెప్ట్ తెలంగాణ వాళ్ళకి మాత్రం ఈ అగ్రికల్చర్ ఆఫీసర్కి వెళ్ళండి. ఆన్లైన్లో ఇప్పుడు ఉంది, ఇదేం ఫేక్ న్యూస్ అయితే కాదు, ఇది జెన్యూనే. 30% నుంచి 50% సబ్సిడీ. ఒక లేడీస్ పేరు మీద అయితే ఇంకొంచెం ఎక్కువ సబ్సిడీ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా అందులో ఎస్సీ ఎస్టీ అయితే ఇంకా కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 50% కాదు, 50%, 60-70% వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే చెప్తున్నాను. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో మరి డివైడ్ చేసుకుంటే ఏం చేయలేము అనుకోండి. ఎట్లంటే ఇప్పుడు ఒక 20 ఎకరాల పొలం ఉంటుంది, నలుగురు ఉన్నారు అనుకోండి, నలుగురు పేరు మీద తల ఒక 5 ఎకరాలు వేసుకుంటే వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మరి దానికి ఎందుకంటే ఇండివిజువల్ ల్యాండ్ మాత్రం చూస్తారు, ఇక్కడ ఫ్యామిలీ ల్యాండ్ చూడరు. ఇప్పటి వరకు అయితే 1,13,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చిందంటే అర్థం చేసుకోండి ఎన్ని యూనిట్లు వచ్చినాయి, ఎంతమంది రైతులకు ఇచ్చింటారు. మరి చాలా మంది నాకు రాలే కదా అని అనుకుంటే అది మీరే అర్థం చేసుకోవాలి, అది ఊరికి పోయినా నీటి. సో అట్లా అందుకని ఇప్పటికైనా తెలుసుకొని దీనికి అప్లికేషన్ పెట్టుకోండి. మీ ఏఈఓ ఉంటాడు, ప్రతి విలేజ్ కి ఏఈఓ ఉంటుంది కాబట్టి మీ ఏఈఓ దగ్గరికి వెళ్ళండి, అడగండి, డీటెయిల్స్ ఇవ్వండి, అప్లికేషన్ పెట్టుకోండి. ట్రాక్టర్లు కానీ, గడ్డి యంత్రాలు కానీ, మీ వరకోత మిషన్ కానీ ఏది ఉంటుంది తీసుకోండి. 50% అయితే మినిమం 30%, మాక్సిమం 50%. ప్రాసెస్ కూడా పెద్దగా ఏమి ఉండదు, మొత్తం ఏఓ చూసుకుంటాడు. తెలంగాణలో అయితే అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఇక మిగతా ఏమైనా ఇచ్చే ఉంటే ఇస్తే వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. ఇదండి ఇయాల్టి వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.